వద్దురా మీ సైడే ఇద్దరు అమ్మాయిలు మేము వేసుకుంటాం. లేదు దానం నాకు ఆపోజిట్ ఉండాలి మాకు. సంజయ్ తీసుకొని జాను తీసుకుంటే ఇద్దరు ఎవరైనా జాను మీ సైడ్ మీరు తీసుకోండి. సరే అయితే కదరా సంధ్య నీకు రమ్మను. అదే కావాలయ్యా. రామా జాను ఫాస్ట్ రావాలి. నాకు ఆకోకే కావాలంటే స్కిల్స్ ఏంటి? తెలుసు అలోకు నరి నాది అసలు సెన్సియే బాగాలేదు. మీరు దా స్టార్ట్ చేసుకోండి, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. మా సైడ్ ఉన్న వాళ్ళు చూసుకోండి. నాకు అసలు ఆడటం నేను చెప్తున్నా, నాకు ఇంట్రెస్టే లేదు నా లడ్డులో ప్రోగ్రామ్. నీ మీద అటు రీస్టార్ట్ చేసుకోవడానికి పోయాడు. రీస్టార్ట్ కి వెళ్ళాడులే కానీ మా దాంట్లో ఇప్పుడు జానీ ఆడాలి. పెట్టేసినాడు అయ్యా మొన్న బ్రో. పెట్టకూడదా? ఏం కాదులే ఏంటేం కాదు. ఎంత లాస్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఏంటి పెట్టకూడదేంటి? ఎవడు చెప్పాడు? బ్యాన్ అది. అందరూ ఫెయిర్ అండ్ లవ్లీ ఆడదాం అనేసి ముందే స్పామ్ చేస్తున్నాడు వీడు. డబుల్ వైర్లో అబ్బా ముందుగానే ఎత్తుకునేసాడు వీడు. రాజు బ్రో వచ్చినాడు బ్రో చెప్పచ్చు. ఏమో నాకు తెలియదు వెనకాల వచ్చేది వచ్చా మా జాని మీద కొడతా వచ్చాడు. రాజు బ్రో అన్నాడు చూసుకో. ఇచ్చేస్తుంది రివైవల్ కాల్ ఎక్కువ ఉంటగా మళ్ళీ అక్కడ హీల్ వేసుకున్నా ఫస్ట్. ఓడి అమ్మ రివైవలా సరిపోయింది. నువ్వు నన్ను బ్లాక్ జాను లాగేజ్ బ్రో డబల్ బర్రెలు ఇచ్చుకుని జాను మీద వెనకాల అది ఫెన్స్ వెనకాల ఉన్నాడు. ఎరకపోయాను అసలు నాకు నువ్వు ఆ పక్క వాళ్ళు చేస్తాను. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. నాది అసలు సెన్సియే బాగాలేదు. మీరు దా స్టార్ట్ చేసుకోండి, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. మా సైడ్ ఉన్న వాళ్ళు M10 తడా దట్స్ ఇట్. ఏమిటన్నా ఓకే మారుద్దాం. ఆడి మాటలు ఆడేదో చెప్తాడు ఆపోజిట్ టీం బ్రో. నువ్వు ఆడి మాటలు చెప్తాడు. కైండ్లీ రిక్వెస్ట్ నన్ను బ్లాక్ చేయకు. అక్కడ రివైవ్ ఆడాల్సింది. ఫుట్టు రామ్ గారు వచ్చారండి, పరిగెట్టండి. ఏంటి ఎంత లేక అవుతుంది? ఉండండి సరే జాగ్రత్త. డిఫాల్ట్ అనేది జీవితం. టార్గెట్ చేస్తున్నారండి రూమ్. అరే నాకు ఎవడెవడో కూడా తెలియట్లేదురా నిజంగానే. టార్గెట్ చేస్తున్నారా? చానుకు అయితే ఆశా చాక్లెట్ ఇచ్చాం. దంగం వెళ్ళి వచ్చినప్పటి నుంచి కొత్తగా కనిపిస్తున్న అబ్బాయి ఐ థింక్ ద రీజన్ ఇస్ గుడుగు పాప అంట. వచ్చారు బాబాయ్ గారు కొట్టాలి నువ్వు. చాలా డ్యామేజ్. సారీ జాను. నా కొడుకు దాని అరే ఎవరు ఓపెన్ చేస్తున్నా మా ప్యాక్ నింపు బ్రో. నువ్వు నైస్ బ్రో ప్యాక్ బ్రో. ఏ అక్క బాగండ్రా ఆన్రా బ్రో. నువ్వు నా మీద నుంచి ఎక్కేసి వెళ్ళిపో బ్రో. ఎక్కేసి
రాజు బ్రో డ్యామేజ్. వీళ్ళు ముగ్గురు ఉండాలి కదా, ఏర్రా ఇద్దరే కనబడుతున్నారేంట్రా? ఒకరే ఉండేది. జాను వన్ ట్యాప్. జాను డ్యామేజ్ పెంచట్లే, కష్టం ఇలాగైతే. నెక్స్ట్ రౌండ్ నుంచి కొడతాను చూడండి, కొట్టబోతున్నాను అడుగుతుంది. పట్టకపోతే పేరు మార్చేసుకుంటావా? కాసేపు రాజు రోడ్ అంటే మంత్ర రోడ్ వచ్చేస్తే ముచ్చటగా ముడిచేద్దాం. 3 అయిపోయినాయి ఇక 4ది ఇచ్చే. అంటే 7 ఇచ్చి ఆ తర్వాత కమ్మాకి ఇద్దామని ఆలోచిస్తున్నట్టున్నారు. అంటే 7 తారాపరి రీజన్. ఓకే డన్. నైస్ రాజ్. పులికి జీజీ. పులికి లావట్లే. ఉన్నాడండి, ఇక్కడ ఉన్నాడు. రైట్ సైడ్ ఎవరు పుట్టొస్తుంది రాజు. నలుగురు ఉంటే పుట్టరాదా? వెనకాల రాజు బ్రో చూస్తున్నా నేను. ఇంకా దాకో జాను, దాని వెనకాల దాకో నుండు. నేను మీ ఇంట్లో వచ్చి అలా అన్న, పర్లే, పర్లే. కళ్ళ ముందు వచ్చి మరి కాకుండా అంటారు ఏమన్నా. నితిన్ గారు ఎక్కడ ఉన్నాడో చెప్పండి కొంచెం. బ్రౌన్ హౌస్ వెనకాల ఉన్నాడు. ఎవరైతే కింద ఉంటున్నారు? మొత్తం ఎవరు నాన్న తమ్ముడు? ఇప్పుడు వచ్చినాయి మాటలు తమ్ముడికి. వెళ్ళు రాజేష్ వెళ్ళు. ఓరే అమ్మా రూపేష్, బయట ఏమన్నా ఉన్నావా? రూపేష్ డౌన్ అవుతారు ముందుగా.